ఇప్పుడే బెంగళూరులో నేను ప్రీమియర్ షో చూసి వస్తున్నాను పుష్ప 2 మూవీకి. ఎంత తీసా ఉన్న సినిమా, అసలు యాక్టింగ్, ఆ మూవీ, ఆ ట్విస్ట్లు, మెయిన్ అసలు జాతర ఎపిసోడు సావ దొప్పారు అంతే. సినిమా అసలు ఎక్స్ట్రాడినరీగా తీశారు. నాకు తెలిసి చాలా మంచి కమర్షియల్ మాస్ మూవీ అయ్యేలా ఉంది పుష్ప 2. ఫస్ట్ నుంచి అసలు అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, డెడికేషన్ కానీ, అసలు మూవీలో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫ్యూజ్లు ఎగిరిపోతే అంతే, సీట్లో ఎవడు కూర్చోడు. అసలు ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం జాతర ఎపిసోడ్ మొదలవుతాయి. ఇంకా జాతర ఎపిసోడ్ మనం చెప్పక్కర్లేదు. అసలు అది గూస్ బంప్స్ మీకు అలా వస్తాయి. మీ గూస్ బంప్స్ కనుక రాకపోతే ఇంక మీరు మనిషి కాదు. ఇంకా గ్యారంటీడ్ మీకు జాతర ఎపిసోడ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా. మీ టికెట్ డబ్బులు అవి ₹1000 అవని, 1500 అవని, మీ జాతర ఎపిసోడు ఇంటర్వెల్ సీక్వెన్స్ మీ టికెట్ డబ్బులు వర్త్. జాతర ఎపిసోడ్ అయిపోయాక సినిమా కొద్దిగా, అంటే అంత హై మనం చూసాక జాతర ఎపిసోడ్ కొంచెం స్లో అవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. మళ్ళా ప్రీ క్లైమాక్స్ అల్లాడించేశారు. అసలు ఫైట్ ఉంటుంది ఒకటి క్లైమాక్స్లో, ఇంకా మీరు ఊహించలేరు. అన్బిలీవబుల్ అసలు ఫైట్. కానీ ఏం జనాలు రా బాబు థియేటర్లో. అసలు బాబా మొత్తం గోల దొబ్బారు. అసలు సగం సినిమా వినిపించలేదని కూడా చెప్పాలి. నాకు చాలా డైలాగ్స్ వినిపించలేదు నాకు. మళ్ళీ వెళ్ళాలి నేను ఖచ్చితంగా ఈ సండే, కానీ కొంచెం రేట్లు తగ్గాకే వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి. సినిమా మాత్రం అసలు దొబ్బారు. అసలు అలా ఇలా కాదు బాబు. అసలు సుకుమార్ బాబు, అల్లు అర్జున్ బాబు, మీకు నమస్కారం ఇద్దరికి. అసలు మా ఫాఫా గారు, రష్మిక, ఎస్పెషల్లీ ఇందులో రష్మిక గారు, అల్లు అర్జున్ గారు ఆ బాండింగ్ కానీ, మన వైఫ్ గురించి ప్రొజెక్ట్ చేసి చెప్పే మాటలు కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. గ్రేట్ థింకింగ్. అసలు సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకోటి తమన్ గారు పుష్ప 2కి మ్యూజిక్ బీజిఎం అన్నారు, కానీ ఆయన క్రెడిట్లో ఆయన పేరు రాలేదు, లేదా నేను మిస్ అయినా తెలీదు. శామ్ సిఎస్ పేరు మాత్రం చూసాను బీజిఎంకి. అది కూడా జాతర ఎపిసోడ్కి ఇచ్చినట్టున్నారు అనిపించింది నాకు. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి స్క్రీన్ మీద. అవి ఏంటంటే మనకి ఒకేసారి ఎక్కకపోవచ్చు ఒక్కొక్కసారి, బట్ ఇప్పుడు పుష్ప 1 పాటలు కూడా మనకి ఫస్ట్ టైం విన్నప్పుడు నాకైతే అంత ఫస్ట్లో చూస్తాను, కానీ ఇప్పుడు వింటుంటే అబ్బా ఈ ఆల్బమ్ రా బాబు అది అనిపిస్తుంది. పుష్ప 2 కూడా పాటలు అలాగే ఎక్కేస్తాయి. ప్లస్ అల్లు అర్జున్ గారు డ్యాన్స్, అవి ఫీలింగ్స్ సాంగ్ ఒకటి, కిసక్ సాంగ్ ఒకటి, అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్లు అవన్నీ అందులో చాలా బాగుంది మూవీ. 2 విషయాలు అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. మూవీ అయితే వండర్ఫుల్, మాన్స్టర్స్ హిట్, ఆల్ రికార్డ్స్ బ్రేక్. ఇంకా రాజమౌళి, నాన్ రాజమౌళి రికార్డ్స్ అయితే ఉండవు. నాన్ పుష్ప రికార్డ్స్ అనేవి ఉంటాయి నాకు తెలిసి ఫ్యూచర్లో. ఇంకా ఈ రికార్డ్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మనమే పిచ్చెక్కిపోతున్నా అంటే నార్త్ వాళ్ళు కొట్టేసుకుంటారు. డౌట్ లేదు అందులో. అసలు వాళ్ళు మెంటల్ ఎక్కిపోతారు వాళ్ళకైతే సినిమా తీసి. బట్ 2 థింగ్స్ ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే, ఒకటి, కొన్ని డైలాగులు అయితే మెగా ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ చేస్తాయి మూవీలో. మీరు కనుక సినిమా చూస్తుంటే అది ఏ డైలాగ్లో కామెంట్ చేయండి. మీకు మీ మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు రిలేట్ అయ్యారా, మీకు హర్ట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. మరి కావాలని పెట్టారా, లేదా సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ప్రకారం పెట్టారా అనేది, అంటే అంత స్కోప్ లేదు అక్కడ. మరి అయినా వాళ్ళు దూర్చారు మరి అలాంటి డైలాగ్స్. మరి కొన్ని మీరు ఏ డైలాగ్స్కి మీరు హర్ట్ అయ్యారో, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అనేది తప్పకుండా కామెంట్ చేయండి. రెండోది చాలా సీరియస్ ఇష్యూ అండి. సంధ్య థియేటర్ దగ్గర ఒక చిన్న బాబు, ఒక ఆవిడ చనిపోయారు. చనిపోయిన వాళ్ళ బాబు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. స్టాంపేడ్ జరిగింది సంధ్య థియేటర్ 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. దయచేసి కొంచెం హ్యూమన్స్లో ప్రవర్తించండి. పిచ్చి
పిచ్చి పట్టినట్టు కాకుండా చూసుకోండి. అండ్ నా మోర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ ఇలాంటి ప్రీమియర్ షోస్, క్రేజీ మూవీస్కి ఫస్ట్ డే వెళ్ళిపోవాలి అనే ఇది దగ్గర పెట్టుకోకండి మీరు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం బాగా ఫ్యానిజం యూత్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి సినిమా చూసి వెళ్ళి మూవీ స్క్రీన్ మీద సో వాళ్ళందరినీ ఆ ఫ్యాన్స్ని అది తోసుకొని మనం వెళ్ళలేని పొజిషన్లో ఉంటాం చాలాసార్లు. ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ ఉన్నప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు సినిమాకి. ఐఎమ్ సో సారీ వాళ్ళకి అలా అయినందుకు. చాలా బాధ వేసింది నాకైతే. పాపం ఒకటైతే చిన్న బాబు 8 to 9 years అనుకుంటా, ఇంకోళ్ళు ఒక మదర్ ఫర్ 2 kids. వాళ్ళ హస్బెండ్తో వచ్చారు మూవీకి, 4. అందులో ఒక కిడ్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో నేను అనుకునేది ఏంటంటే ఈ థియేటర్ మేనేజ్మెంట్ కొంచెం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. వి ఆల్ నో ద క్రేజ్, వాట్స్ ఇన్వాల్వ్డ్, వాట్ ఆర్ ద స్టేక్స్ ఇన్వాల్వ్డ్. అండ్ అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి కూడా వచ్చారు. సో దే కుడ్ హ్యావ్ ప్రొవైడెడ్ మోర్ ప్రొటెక్షన్, మోర్ అరేంజ్మెంట్స్, మోర్ ఇన్ స్ట్రక్చర్డ్ వే చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండేది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా కన్నా మనకి మన భవిష్యత్తు ముఖ్యం, మన జీవితం ముఖ్యం. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అనుకుంటున్నాను. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు తప్పకుండా థియేటర్స్లో చూడండి. వీలైతే మీ దగ్గర థియేటర్లో. మీకు రేట్లు ఎక్కువ అనిపిస్తే 2 రోజులు ఆగి చూడండి. మీరు చూడగలిగే సిచ్యువేషన్లో ఉంటే రేపు వెళ్ళి చూడండి. కానీ మిస్ కాకండి సినిమా. ఎందుకంటే ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే సినిమాలు మళ్ళీ మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. అందుకని చాలా కామెంట్లు చూస్తున్నాను, తమిళ్ రాకర్స్ ఉన్నాయి, అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఓటీటీలో చూస్తాను. మీరు ఇంట్లో ఓటీటీలో చూసిన తమిళ రాకర్స్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు మీరు. ఇది థియేటర్లో చూడాల్సిన బొమ్మ. కొన్ని సినిమాలు ఉంటాయి థియేటర్లో మాత్రమే చూడాలి అని, అవి మీరు థియేటర్లో మాత్రమే చూడాలి. ఓకే. సో ఈ వీడియో కనుక ఇప్పటివరకు చూస్తే మీరు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మీకు సినిమా ఎలా నచ్చిందో, మీకు ఎలా నచ్చింది సినిమా, మీరు చూసారా, మీ ఒపీనియన్ ఏంటి